సార్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. డాన్స్ వేస్తూ ఉన్నారు, కింద పడిపోతూ ఉన్నారు, హార్ట్ అటాక్స్ అంటున్నారు. సో లిఫ్ట్ చేస్తున్నాము, సడన్గా పడిపోతున్నారు, హార్ట్ అటాక్స్ అంటున్నాం. సో చిన్న వయసులో ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? దీన్ని లక్షలు ఖర్చు పెట్టకుండా అసలు లైఫ్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా చెప్తాను అంటున్నారు. ఏంటిది సార్? సింపుల్ సార్. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి? మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైతే ఆటోమేటిక్గా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. మళ్ళీ కొలెస్ట్రాల్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్. ఇప్పుడు హెచ్డిఎల్ పెరగాలి ఎప్పుడైనా కానీ మంచిగా ఉండాలి, ఎల్డిఎల్ అనేది తగ్గి ఉండాలి. మనం హెచ్డిఎల్ కోసం మనం ఏం చేయాలి అని అంటే గుడ్ కొలెస్ట్రాల్ బాగుండాలి అంటే శరీరంలో అవకాడోస్ తినాలి. ఓకే. అలాగే అవకాడోస్ తినడం వల్ల ఏమవుతుంది అంటే మన గుడ్ కొలెస్ట్రాల్ బాగుంటుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అని అంటే ఎప్పుడైనా ఎల్డిఎల్ తగ్గాలి అని అంటే బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ కానీ, రాస్బెర్రీ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ గూస్బెర్రీస్ అంటే ఆమ్లా తినడం కానీ, ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎల్డిఎల్ తగ్గిపోతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏమంటారు, గార్లిక్ ఉంటుంది కదండి, అంటే వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ అనేది సింథసిస్ కాదు, అంటే ప్రొడ్యూస్ కాదు. సో అలా గార్లిక్ తీసుకోవడం వల్ల కూడా మన లివర్లో ఏదైతే ఉంటుందో ఎంజైమ్స్ డిటాక్సిఫై అయిపోయి గార్లిక్ మన కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. ఓకే. దాంతోపాటు ఇంకొకటి మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడడం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అని కూడా ఉంటాయి కదా, ఆ ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గాలి అని అంటే ఏమవుతుంది అంటే మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల మనము కొలెస్ట్రాల్ని నివారించవచ్చు. కొలెస్ట్రాల్ నివారించడం వల్ల మనం ఎంతో కొంత హార్ట్ అటాక్స్ని నివారించవచ్చు. అంటే డైట్ కూడా దీనికి సంబంధం ఉండదు సార్? అంటే ఇది ఒక్కటి మాత్రం తీసుకుంటే తగ్గిపోతుందా? డైట్లో ఏమైనా ప్లాన్ చేసుకోవాలి? డైట్లో కూడా సార్ ఈ కంపల్సరీ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా డైట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఎక్కువ మటన్ తినడము, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తినడము, మైదా ఫుడ్ ఎక్కువ తినడము, లేకపోతే బర్గర్లు తినడము, లేదా పిజ్జాలు తినడము, లేట్ నైట్స్ ఎక్కువ తినడము. సో ఇంకొకటి రీయూజ్డ్ ఆయిల్ యూజ్ చేసిన ఆ ఫుడ్ ఎక్కువ తినడము. సో ఫ్యాట్ అనేది మైదా రిచ్ ఫుడ్ ఎక్కువ తినడము. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల, ఇంకొకటి నూడిల్స్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి. ఇంకొకటి స్ట్రెస్ వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓకే. సో స్ట్రెస్ని నివారించాలి, అరికట్టాలి, లేకపోతే ఫుడ్ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. ఇంకొకటి రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ కొన్ని వల్ల ఏమవుతుందంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఫుడ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన వాడడం ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటుంది. సో అది కూడా మనం నివారించగలిగితే మనం ఎంతో కొంత కొలెస్ట్రాల్ని నివారించవచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే రిఫ్రిజిరేటర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పేసి, అట్ ద సేమ్ టైము మీరు ఇందాక స్ట్రెస్ చేసి నాకు పలికింది ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది సార్? సార్ స్ట్రెస్ పెరిగితే ఏమవుతుంది అంటే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా మన బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ పెరిగినప్పుడు మన ఎఫెక్ట్ ఆల్మోస్ట్ లివర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు లివర్ ఏం చేస్తుంది, లివర్ ఫిల్ట్రేషన్ అనేది సరిగా జరగదు. లివర్ ఫిల్ట్రేషన్ సరిగా జరగనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. సో ఇది అనేది ఒక ప్రక్రియ. సో మనకి స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కానీ. స్ట్రెస్ తగ్గాలి. ఇంకొకటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా మనము కొలెస్ట్రాల్ని నివారించవచ్చు. సార్ ఇప్పుడు కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, కొంతమంది ఒబేస్గా ఉంటారు. సో ఈ ఒబేస్గా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి అంటారు, ఎందుకు సార్? సార్ ఒబేస్గా ఉన్న అంటే వాళ్ళకి ఏముంటుంది సార్, ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఏముంటుంది, ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మన బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్షన్ అయిపోతుంది. బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్షన్ అయిపోతే ఏమవుతుంది, హార్ట్ ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సరే, ఈ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు సో వెయిట్ తగ్గడానికి రకరకాల ఏమంటారు ప్యాటర్న్స్ పాటిస్తూ ఉంటారు. సడన్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. సో కొంచెం లేట్గా అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి? సార్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలని మీరు అడిగారు. ఫస్ట్ అవకాడోస్ తినండి, దానివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సెకండ్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ తినండి, రాస్బెర్రీస్ తినండి, బ్లూబెర్రీస్ తినండి, ఇంకొకటి గూస్బెర్రీస్ తినండి. దీనివల్ల ఏమవుతుంది, ఎల్డిఎల్ అనేది తగ్గిపోతుంది. ఓకే. దాని తర్వాత మీకు ఏం చెప్పాను నేను, మనకి గార్లిక్ అంటే వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా అసలు మన శరీరంలో కొలెస్ట్రాల్ అనే సింథసిస్ జరగకుండా నివారిస్తుంది. అంటే ఎక్కడ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్లిక్ వల్ల అసలు కొలెస్ట్రాల్ అనేది కాకుండానే చేస్తుంది గార్లిక్ తీసుకోవడం వల్ల, అంటే వెల్లుల్లి తీసుకోవడం. ఇంకొకటి మనకు ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి.
దానికోసం మనం ఏం చెప్పాము అని అంటే మీకు మొరింగా పౌడర్ తీసుకుంటాం. సో మొరింగా పౌడర్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ తగ్గిపోతే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ నివారించవచ్చు. ఒకవేళ మనం వెయిట్ తగ్గాలి అనుకుంటే ఈ స్ట్రోక్స్ రాకుండా వెయిట్ ఉన్న వాళ్ళు కానీ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళని మినిమము ఎన్ని కేజీలు నెలకు తగ్గితే హెల్తీగా మంచిది అంటారు? సార్ ఏది ఇన్ని కేజీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఇన్ని కేజీలు అంటే 8 కేజెస్ తగ్గాలి, 10 కేజెస్ తగ్గాలి, 15 కేజెస్ తగ్గాలని కాదు. ఎప్పుడైనా ఆర్గానిక్గా వెయిట్ తగ్గాలి, అంటే న్యాచురల్గా తగ్గాలి. మీరు ఏదో పౌడర్ వాడేస్తా నేను ఆ పౌడర్ వాడి తగ్గిపోయి లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ దానికి. పౌడర్ వాడి వెయిట్ తగ్గితే సార్ ఒక్కటి సార్ గుర్తుపెట్టుకోండి, మీరు సింపుల్ రోజు మీరు రెగ్యులర్గా మీరు ఒక పని చేస్తే మీకు ఒకటే రోజు 100 కోట్లు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలని అర్థం కాదు. స్టెప్ బై స్టెప్ ఎదిగితే ఎట్లా ఉంటుంది? ఎస్. సో ఇంకొకటి వెయిట్ తగ్గడం ముఖ్యం కాదు సార్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెయిట్ తగ్గడం అనేది ముఖ్యం కాదు, తగ్గిన వెయిట్ని కంట్రోల్ చేయగలగాలి, కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలగాలి అంటారు. తగ్గిన వెయిట్ని కంట్రోల్ చేయగలగాలి, మెయింటైన్ చేయగలగాలి. ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో, సో నేను ఒకరోజు 12 గంటలు చదివేస్తా వారం మొత్తం చదవా అంటే ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ కాదు సార్. రెగ్యులర్గా చదవాలి, పద్ధతిగా చదవాలి. అలాగే తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేస్తేనే దాన్ని వెయిట్ లాస్ అనేది మనం ఒబేసిటీని నివారించవచ్చు. ఒక 3 నెలలు పౌడర్ తీసేసుకుంటా వెయిట్ తగ్గిపోతా, దాని తర్వాత మళ్ళీ పెరిగితే ఏం లాభం సార్? లక్షలు ఖర్చు పెట్టి ఏం లాభం? సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గడమే కాదు, తగ్గిన వెయిట్ని కంట్రోల్ చేస్తూ రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తే అప్పుడు మనము ఒబేసిటీని నివారించవచ్చు. నిజం సార్. ఈరోజు మన ప్రేక్షకులకి అసలు ఒబేస్గా ఉన్న అంటే మనం ఎలాంటి రెమెడీలు చిట్కాలు పాటిస్తే మనకు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, ఒకవేళ పెరిగిన కొలెస్ట్రాల్ను కూడా ఎలా తగ్గించుకోవాలి, ఎంత వెయిట్ మనం ఉంటే హార్ట్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.